క్రియేషన్స్ ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలము బాచేపల్లి గ్రామంలో ఉన్నాము. ఇది కృష్ణాపురానికి అహోబిలానికి మధ్యలో ఉంటుంది ఈ గ్రామము. ఇప్పుడు మనతో పాటుగా ఇద్దరు స్వాములు ఉన్నారు, బాచేపల్లి గ్రామ నివాసులు. మనం ప్రస్తుతం బ్రహ్మయ్య గుడి దగ్గర ఉన్నాము. స్వామి, కాసిరెడ్డి ఇక్కడ అడుగు పెట్టేసరికి ఈ గుడి పరిస్థితి ఆవరణం ఎట్లా ఉండింది? చాలా శిథిలంగా ఉండేదమ్మా. అప్పుడు నాయన వచ్చి ఆ శిథిలం శుభ్రం చేపించి అన్నదానం కార్యక్రమము చాలా బ్రహ్మయ్య చాలా చెప్పేవాడు. నాయన చాలా మంచిగా ఉన్నాడు, బ్రహ్మయ్య జీవ సమాధి లెక్కలో ఉన్నాడు, ఆయన చాలా మంచివాడు, బాగా జరుగుతుంది, ఏదైనా కోరికలు కూడా తీరుస్తాడు అని చెప్పేవాడమ్మా. అంటే బ్రహ్మయ్య స్వామి ఇక్కడ నివసించినాడు, అక్కడ సమాధి అయినాడు. ఆయన బాచేపల్లిలో వ్యవసాయ కురముట్టు పనులు చేసేవాడు. పని బండ్లు దిగ్గటం, గొర్రెలు తయారు చేయడం, విత్తనాలు పద్ధతి చేసేవాడు. ఇది శిథిలావస్థలో ఉంటే నాయన కాశీరెడ్డి నాయన ఇక్కడికి వచ్చి బాగా డెవలప్ చేశాడు. సిద్ధయ్య స్వామి అని కాసిరెడ్డి నాయనతో శిష్యుడు ఉండేవాడు. ఉన్నాడమ్మా, ఉన్నాడు. సిద్ధయ్య వస్తున్నాడు. గుండెపాపల ఊరు, గుండెపాపల నుంచి ఆడ గురుత్వం ఉంది కాబట్టి ఆ ఊరిలో ఇక్కడికి వచ్చి 10 మందికి భోజనాలు పెట్టి బాగా మన బ్రహ్మయ్య ఆరాధనప్పుడు మన ఈయనకు ఆరాధన లెక్కల భోజనాలు పెట్టేవాళ్ళమ్మా ఇక్కడ బాగా. ఎవరెవరు ఈయన సేవలో పాలు పంచుకున్నారు? బగ్గారు మధ్యరెడ్డి, గుల నాగన్న, పసల నాగన్న, బద్రి నారాయణ, ఇంకా ఊళ్ళో ఆవులలో ఎంగమ్మ, చాలా మంది వచ్చేవాళ్ళమ్మా ఇక్కడికి, చాలా మంది వచ్చేవాళ్ళు. ఈయన బ్రహ్మయ్య స్వామి ఏమన్నా మహిమలు చూపించింటే మీరేమన్నా విన్నారా స్వామి? మేమంతగా పెద్దగా అయినా పూర్వం చెప్పేవాళ్ళమ్మా, చాలా మహిమలు కూడా ఉన్నాయి అని చెప్పేవాళ్ళం. చాలా మహిమలు. అవునవునులేండి స్వామి. ఎన్నాళ్ళ క్రితం అయింటది ఆయన సమాధి? దాదాపు 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు దాటింటారమ్మా. 100 సంవత్సరాలు అంటే మీరు పుట్టక ముందే. ప్రస్తుతం మనము బ్రహ్మయ్య గుడి దగ్గర ఉన్నాము. ఈ గుడికి ఉన్న చరిత్ర ఏమిటి, ఇది ఏ విధంగా వెలుగులోకి వచ్చింది, కాసిరెడ్డి నాయన గారు ఈ గుడిని వెలికి తీసే దాంట్లో ఆయన పాత్ర ఎంతవరకు ఉంది అనే దాని గురించి వీరిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. మీ పేరేంటి? నా పేరు బద్రి నారాయణమ్మ. నా పేరు బద్రి కొండయ్య. మేము కాశీరెడ్డి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు గొల్ల నాగన్న, బగ్గారు మధ్యలేటి, పసల నాగన్న, బద్రి నారాయణ అందరూ ఊళ్ళో వాళ్ళంతా ఇక్కడికి వచ్చేవాళ్ళము. నాయన మాకు కొంచెం చెప్పేవాడు. ఈయన బ్రహ్మయ్య చాలా మంచి, ఏమి అడిగినా చెప్పేవాడు, కోరికలు తీర్చేవాడు. అందుకని ఈయన పునర్జీవనం పూజలు చేయండిరా, 10 మందికి అన్నం పెట్టారా అని చెప్పేవాడమ్మా. అంటే అప్పట్లో బ్రహ్మయ్య అని ఒక స్వామి ఉండేవారా? స్వామి ఉండేవారు బ్రహ్మయ్య. ఆయన వ్యవసాయ కురముట్లు కానీ చేసేవాడు, వ్యవసాయ కురముట్లు చేసేవాడు. ఒక ఎద్దుల బండి కూడా తయారు చేసినాడు. ఆ ఎద్దుల బండి గుండుపాపల వాళ్ళకు కట్టించన్నాడు. అది కట్టడంలో ఏదో తర్కవాదం పడి ఆయనకు ఈయనకు అది బండి ఎద్దులతో కట్టుకుపోతుంటే కదల్లే, ఏమిరా కట్టుకుపోతున్న బండి అని అడిగినాడు. అప్పుడు ఈయన నా తప్పైంది స్వామి అంటే, సరే నేను బీగం వేసినాను ఇంకా పోరా అన్నాడు. అప్పుడు ఆ ఎద్దుల బండి కూడా కదిలేదు. అంత గొప్పవాడమ్మా ఈ స్వామి. పెళ్లికి పోతున్నాను, పిలిచాడు, ఓరే నారాయణ ఇటు రా అన్నాడు. పోయినాను. పోయినైనా కొండాడి మందిరం కాడ శుభ్రం చేయని బ్యాగులు చేయి పెట్టి కొత్త గొడ్డేలు, కరుకు తీసిన గొడ్డేలు చేతికి ఇచ్చాడు. ఈ గొడ్డేలతో తీసుకొని శుభ్రం చేయనైనా కొండాడి మందిరం కన్నాడు. సరేనైనా అని ఎమ్మడి నుంచి చెట్టు కొట్టి బాగా దేవాలయం శుభ్రం చేసి 10 మందికి అన్నదానం కూడా ఆడ పెట్టమన్నాడు. అన్నదానం కూడా ఇప్పుడు కూడా జరుగుతుంది కార్యక్రమం. అన్నదానం బాగా జరుగుతుంది అమ్మా. పుట్టాలమ్మ అని రాంధ్రతం పోయే రావలో కొండారెడ్డి మందిరము ఆడ బాగా నీట్గా ఉందమ్మా. ఇప్పుడు కూడా శుభ్రంగా ఉందమ్మా. మీ మనసులో కోరికలు ఏమైనా నెరవేరినాయా? చాలా చెప్పేవాడమ్మా, చాలా చెప్పేవాడు. నేనుండి ఏంటైనా నాకు ఉద్యోగం అయినా అని అడిగినాడు. అడిగితే ఏమన్నా అంటే, ఇవాళనైనా నీకు ఉద్యోగము వ్యవసాయం చేయకపోనైనా 10 మంది బతుకుతారు, నువ్వు బతుకుతావు, బాగుంటుంది వ్యవసాయం చేయకపోయినా అని నాకు చెప్పేవాడమ్మా. ఇంకా అప్పటి నుంచి నేను ఉద్యోగము గుడ్ బై చెప్పేసి నువ్వు వ్యవసాయంలో దిగినాను. నాకు సమృద్ధిగా పండుతున్నాయమ్మా, సమృద్ధిగా ఆనందంగా ఉండమ్మా, ఆనందం వ్యవసాయం చేసుకుంటాను. మీరు స్వామి, మీకు ఏమైనా నాయనతో అనుబంధం ఉందా? నా పేరు బద్రి కొండయ్యమ్మ, బాచేపల్లి. కాశీ నాయను నేను అడిగిన, నాకు ఇండ్ల గురించి అడిగితే ఆ ఇంటికి 4-5 మంది పోటీన్నారు, ఎట్లా స్వామి అన్నాడు. ఏమో స్వామి నీ దయ అంటే ప్రయత్నం చేస్తా అన్నా. సరే నువ్వు తొందరగా ప్రయత్నం చేయి, నీకు వస్తుంది ఇల్లు, ఎంతమంది పోటీనే నీకు వస్తుంది అన్నాడు. ఆయన వేరే వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేసినాడు. కాకపోతే వాళ్ళకన్నా నేనే ముందు పోయి నాయన చెప్పినా అని ప్రయత్నం చేసి కుదిరింది. ఇల్లు స్థలం బాగుంది. ఇంకా ఇల్లు తీసుకున్న తర్వాత నా భార్య కాలం అయిపోయింది కొన్నాళ్ళకు. ఏం స్వామి కాలం అయిపోయింది, ఇల్లు అచ్చుబాటు రాలేదు, అమ్ముదామని ఆలోచిస్తున్నా స్వామి అని. అటువంటిది దొరకదు స్వామి నీకు, నువ్వు అమ్మకు ఏం కాదులే, సంవత్సరాలు జరుగుతుంటే మామూలే అని చెప్పి అన్నాడు. సర్లే అన్నీ
మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ పెళ్లి చేసుకుని ఇల్లు బాగా కట్టుకుని బాగా మా ఆయన దయవల్ల తృప్తిగా ఉన్నాం. మా అన్నకు ఇట్నే వాయి వస్తున్నాయి మా నెల వస్తున్నాయి. అవునులేండి. వస్తుంటే నాయన అడిగినాం, మా అమ్మ నేను అందరం కలిసి అడిగినాం. అడిగితే గ్లాస్ పాలు తేపోరని ఒక గ్లాస్ పాలు ఇచ్చింటే సుగం తాగిన నాయన సుగం తాగి ఈ పిల్లలకి ఇచ్చినాడు, అంటే మా అన్నకి ఇచ్చినాడు. మా అన్నకి ఇచ్చిన తర్వాత ఇంకా వాయి పోయింది పొంగ రాదు పోన్నాడు. అంతే బంద్ అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా వాయి లేదు బండ లేదు బాగున్నాడు. ఇప్పటికైతే ఏం లేదు. దాంట్లో నెలలో వచ్చేది ఏడంటే ఆడ కింద పడిపోతాడు. యాడికిన ఒంటిగా పంపిన భయంకరంగానే అది. ఇంకా నాయన సగం పాలు తాగి ఇప్పుడు పాలు ఇచ్చినాడు. ఇంకా పోయింది బొమ్మ పోయింది లేదు రాదులే అంతే. నాయన మాట ప్రకారం రాలైపోయింది. అందువల్ల మీరు బాగా నమ్మకం. నాయన కాసిన నమ్మకం. సరే స్వామి, మాకు తెలియని విషయాలు చాలా తెలియజేసినారు. ధన్యవాదాలు స్వామి.